ఛీ! అవ్వ మీ బతుకులు కాదు అది. ఏందా ఇది? అసలు ఈ రాజకీయాలలో కనీసం విలువలున్నాయా? నైతిక విలువలు ఎక్కడైనా మీ కంటికి కనపడతాయా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఏందే ఈ జీవితాలు? అసలు రాజకీయాలను ఏదో గుడ్డలు మార్చినంత ఈజీగా మీరు పార్టీలను మారితే ఎవరికి ఉన్నది? కనీసం యొక్క నైతిక విలువలు మీ దగ్గర ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ విలువలు లేని నాయకులు సమాజానికి ప్రమాదకరమా? వీళ్ళు ఏమన్నా లాభదాయకంగా ఉంటదా? నీకు విలువలు లేవు, నీకు కనీసం బాధ్యత లేదు, మరి సమాజానికి ఏ విధంగా లాభపడతారా మీరు? అసలు మీరు రక్షించటోళ్ళా లేకపోతే భక్షించటోళ్ళా అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేసేటువంటి సందర్భాలలో గత 10 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి చూస్తాను. పార్టీని ఈజీగా బట్టలు మార్చినంత ఈజీగా మారుస్తూ ఉన్నారు. మీ బతుకులు షెడా అని చెప్పేసి అక్కడ ఉన్న ఓట్లేసిన ప్రజలు అడుగుతా ఉన్నారు. సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఏందే రాజ్యాంగం ఆర్టికల్లో పొందపరిచింది ఎవరైతే మీరు పార్టీని స్వచ్ఛందంగా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి రాజీనామా చేస్తారో, ఎవరైతే ఆ పార్టీ బీఫామ్ నుంచి గెలిచినటువంటి ఆ నాయకుడిని బర్తరఫ్ చేయొచ్చు, వాళ్ళను డిస్మిస్ చేయొచ్చు అని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. కానీ ఎక్కడ విలువలు లేకుండా, ఎక్కడ కనీసం పద్ధతులు లేకుండా మీ ఇష్టం వచ్చే రీతిగా బట్టలు మార్చిన తీసిగా పార్టీలను మారిస్తే మరి మీరు రక్షక భటులా లేకపోతే భక్షక భటులా అని చెప్పేసి ఓట్లు వేసిన ప్రజలు అడుగుతా ఉన్నారు. సమాధానం చెప్పాలి. సో పేపర్ల వేదికగా, టీవీల వేదికగా మేము పార్టీలు మారుతాం, కండువలు మార్చుకున్న మీరు ఈరోజు మేము పార్టీలు మారలి అదే పార్టీలో ఉంటామని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వస్తా ఉన్నారు. వివిధ పార్టీలకి గెలిచి దునికేటువంటి నాయకులు. మరి మీకు సిగ్గు శరం ఉన్నదా అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు సమాధానం చెప్పాలి. నైతిక విలువలు, నైతిక బాధ్యత మీ దగ్గర ఉన్నదా? అసలు విలువలు లేని రాజకీయాలు మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? అంటే మీరు వ్యాపార దృక్పథంతో చేస్తా ఉన్నారు తప్ప ప్రజా సంక్షేమం, మీకు ఓట్లేసినటువంటి విలువలు ఎక్కడున్నాయా? మీకు రాజ్యాంగం పట్ల గౌరవించాల్సిన మీరు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన మీరు ఏం చేస్తారు? అలా ప్రజలారా మీరు కూడా గుర్తించాలి. వీళ్ళు రక్షక భటుల భక్షక భటుల ఈ విలువలు లేని, ఈ సమాజం పట్ల విలువలు లేని, ఓటర్ పట్ల బాధ్యత లేనటువంటి ఈ నాయకులతోటి మనకు ఒరిగేది ఉన్నది, పోయేది ఉన్నది. రాజ్యాంగాన్ని గౌరవించని వీళ్ళకి మీరు జైలు కొట్టి దండాలు పెట్టి ఏదో చేసేది సిగ్గు శరం అనిపిస్తుంది. ఈ రోజు కూడా ఒక్కొక్క పార్టీ నుంచి ఇటు నుంచి అటు ఈజీగా జంప్ అవుతా ఉన్నారు. ఈయన టికెట్ ఇద్దరని ఇటు టికెట్ ఇద్దరని అటు ఆ టికెట్. ఈ విలువలేని రాజకీయాలు చేయకుండా, విలువలేని రాజకీయాలు చేయడం వల్ల ఆ కుటుంబాలకు, ఓట్లేసిన వాళ్ళకు, ఆ ఓటర్లంతా మీ చుట్టూ తిరిగి మా నాయకుడు గెలవాలని చెప్పేసి పోరాడిన వాళ్ళకి